మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పొంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఈనాడు పత్రికల్లో ఒక కథనం వచ్చింది. అంటే అది నిన్న వచ్చిందే కాకపోయినా గతంలో కూడా దీనిపైన చాలా ఆరోపణలు ఉన్నాయి. చాలా మంది గతంలో దీనిపైన ఫిర్యాదులు కూడా చేయడం గతంలో జరిగింది. ఎందుకంటే ఉల్చర్ల మండలంలో మంగళంపేట వద్ద 2000-2001 నుంచి కూడా ఉందో దాంట్లో పూర్తిగా ఈరోజు ఎఫ్ఎంబి పరంగా కానీ అదేవిధంగా ఆర్ఓఆర్ పరంగా కానీ అడంగల్ పరంగా కానీ తేడాలు ఉన్నాయని చెప్పి క్లియర్ కట్ గా పత్రికల్లో చూసాం. దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా ఒక నివేదిక ప్రభుత్వానికి పంపించారని దాంట్లో కూడా పత్రికల్లో చూసి తెలుసుకోవడం జరిగింది. దాదాపు 75 ఎకరాల భూమి వాళ్ళ పేరుతో ఉన్నట్టు రికార్డులో అంటే వాళ్ళకు ఉన్నట్టు చూపుతూ ఉన్నారు. అంటే దానికి సంబంధించినటువంటి భూముల పరంగా చూస్తే అటవీ క్షేత్రంలో ఉండేటువంటి భూములు మారుమూల ఉండేటువంటి భూముల పైన ఈరోజు దీనిపైన అలిగేషన్స్ వచ్చాయి. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిందే కాకుండా గడిచిన 5 సంవత్సరాలు విపరీతంగా అటు మైనింగ్ లో గాని శాండ్ లో గాని చాలా అలిగేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మీరు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రంలో నెంబర్ 2గా ఎదిగినటువంటి వ్యక్తిగా ఈరోజు మీ నిజాయితీని నిరూపించుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా తెలియజేసుకున్నాను. ఎందుకంటే అది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా ఇది ఒక్కటే ఎంక్వైరీ చేసి ఈ భూముల పైన ఎంక్వైరీ చేసిన దానివల్ల పెద్దగా ఉరిగేదేం లేదు. ముఖ్యంగా అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన నాయకత్వంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం మొత్తం కూడా దాదాపు 1000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. వాళ్ళు మంత్రిగా ఉన్నటువంటి ఆ శాఖల్లో విపరీతంగా అంటే అటు విద్యుత్ శాఖ కావచ్చు, మైనింగ్ శాఖ కావచ్చు, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్ కి సంబంధించినటువంటి శాఖ కావచ్చు, అటవీ శాఖకు సంబంధించి కావచ్చు, అన్ని శాఖలు ప్రధానమైనటువంటి శాఖలన్నీ కూడా ఆయన వద్దే ఉన్నాయి. ఆ శాఖల్లోనే విపరీతంగా అవినీతి జరిగింది. ఇంకొక పక్క మదనపల్లిది కంటిన్యూగా ఆ కేసు అసలు ఏమైందో దాన్ని 7 నెలలైనా ఈ రోజు దాకా కూడా తేల్చే పరిస్థితి లేదు. దాంట్లో పెద్దిరెడ్డి గారు నిజంగా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ప్రభుత్వ పరంగా తేల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అదేవిధంగా పెద్దిరెడ్డి గారు నాకు సంబంధం లేదని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత పెద్దిరెడ్డి గారి నిజాయితీ పైన కూడా ఆధారపడి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. వీటిని ఖచ్చితంగా మనము ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రజల యొక్క ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆ వనరులన్నీ కూడా దోచేస్తే దాన్ని ఖచ్చితంగా తిరిగి మళ్ళా ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా సీరియస్ గా ఎంక్వైరీ చేసుకుని సీరియస్ గా దీనిపైన మరి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం మా పైన ఉంది. అదేవిధంగా పెద్దిరెడ్డి గారు నిజంగా నిజాయితీ పరుడైతే నేను నిజాయితీ పరుడు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పెద్దిరెడ్డి గారి పైన ఉందని చెప్పి తెలియజేసుకున్నాను.